సింగనమల నియోజకవర్గంలో తనకు న్యాయం చేయాలని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. సిద్దంపేట పంచాయతీ రెడ్డిపల్లి గ్రామ దళిత రైతు రామ్మోహన్ యొక్క భూమిని వీఆర్ఓ శ్రీనివాసుల సహకారంతో లింగారెడ్డి అనే వ్యక్తి కబ్జా చేసి ప్లాట్లు వేసి విక్రయిస్తున్నాడని, ఈ విషయాన్ని చాలాసార్లు రెవెన్యూ అధికారులకు చెప్పిన న్యాయం చేయడం లేదని, తనకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని దళిత రైతు రామ్మోహన్ వాపోయాడు. ఇప్పటికైనా కలెక్టర్ వీఆర్ఓపై చర్యలు తీసుకోవాలని రైతు కోరారు. మళ్ళీ వచ్చేసి 10,000 రూపాయలు లెక్కించినాను. ఆయన కూడినాడు, ఈ భూమి 186 సెంట్లు ఉంది, 186 సెంట్లు ఉంది, నాకు 10,000 లెక్కించే చేస్తానన్నాడు. 10,000 ఇచ్చిన తర్వాత వాళ్ళకే అనుకూలంగా పెట్టినాడు, వాళ్ళకే అనుకూలంగా కోర్టులో రాసి వచ్చినాడు. సరేలే అని చెప్పి మళ్ళీ 1,00,000 రూపాయలు డిమాండ్ చేసినాడు. నువ్వు 1,00,000 రూపాయలు డిమాండ్ చేసినావు కాబట్టి నా లెక్క నాకేంటి, 10,000 రూపాయలు లెక్క ఎన్నికి ఇచ్చినాడు. 1,00,000 రూపాయలు డిమాండ్ చేసినాడు. అప్పటి నుంచి నా మీద కసిపట్టి హౌసింగ్ ఈ విధంగా భూములన్నీ వాళ్ళకే రాసినాడు. వాళ్ళకు ఒక పేపర్ కూడా రికార్డు ప్రకారం పాస్బుక్ ప్రకారం పోతే ఒక లింక్ డాక్యుమెంట్ కూడా లేదు. అంతా ఇప్పుడు వీఆర్ఓనే చేస్తున్నాడు. హౌసింగ్ అంటే గవర్నమెంట్ హౌసింగ్ కాదు, అది రైతుల భూమి. అది ఈ విధంగా వీఆర్ఓ చేస్తున్నాడు. మేము ఉండల్లా, లేకపోతే పెట్రోల్ తీసుకొని అంటించుకొని తావాలా. మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు చెప్తాను. కలెక్టర్కి ఇచ్చినాము. కలెక్టర్ మేడం వాటికే పంపిస్తుంది కదా, ఎంఆర్ఓ ఆఫీస్గా.